చేస్తున్నాము లైన్లో, ఒకసారి కానీ వాష్రూమ్ లేదు. ఈమె 3 hours నుంచి వాష్రూమ్ అంటుంది. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసాం. ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. 3 times చేస్తే కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఇదేనా సార్ అసలు? బాత్రూమ్ కానీ టాయిలెట్లు కానీ ఏమి లేవు. మేము 10:30కి వచ్చాం సార్. ఇక్కడ 62వ కంపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు వచ్చాము. 27 దగ్గర ఆగామని 4 times చెప్పాము మీడియా వాళ్ళకు విజిలెన్స్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఆల్రెడీ కాల్ చేసాం ఒక మేడానికి. మేమేం చేయాలండి అంటుంది ఆమె. ఎవరు కాలేదు సార్, ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు కూడా లేరు. ప్లస్ అన్నప్రసాదం అనేది పెడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే పెడతాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంత ఫ్లోటింగ్లో అసలు మధ్యలో మిడిల్లో ఉండే వాళ్ళకి ఎవరికి అందట్లేదు. ఒక మిల్క్ కానీ ఏమి కూడా లేవు సార్. ఫుడ్ కూడా లేదు. మా వారికి తొందర అయింది, కాళ్ళు మెడికిట్ అడిగాను, అది కూడా ఇవ్వలే పోలీసు వాళ్ళు. నేను 3-4 కితా అడిగాను, 3 జగాలు అడిగాను మెడికిట్ కూడా ఇవ్వలేదు. అట్లే వస్తున్నాడు చిన్నోడు, ఇంతలా మూతుకుంది కాళ్ళు. చాలా తొందర అయిపోయింది సార్ ఈ పొద్దు. ఇప్పటికి 8 hours అయింది. வயசானவங்க ரொம்ப வழக்கமாக கீழே வைக்கிறாங்க. அப்படியே கீழே வந்துடுறாங்க.